ఆ భూమి హరిప్రసాదుల కుట్రలు కుతంత్రాలు మీ కుటుంబానికి తెలిసేలా మీరే చెయ్యాలి. అప్పుడు వాళ్లే ఆ భూమిని మెడపట్టి బయటికి గెంటేస్తారు. మీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత నాకుందో లేదో తెలీదు. ఏదో పెద్దదాన్ని ఒక మాట చెప్పాలనిపించి చెప్పాను. ఇక నిర్ణయం మీదే. ఏంటమ్మా ఇదంతా? అన్నీ తప్పుగా జరుగుతున్నాయి. ఇంతకు ముందే రాఘవ హరిప్రసాద్ గారు మంచిగా కలిసిపోయారు. ఇంకే సమస్యలు లేవని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ ఇంతలోనే ఇలా జరిగిందేంటి? అసలు అక్కడ ఏం జరిగిందో ఏంటో తెలుసుకుందామంటే రాఘవ్ గాని అలేఖ్య గాని నోరు విప్పడం లేదు. ఉన్నట్టుండి పచ్చటి కుటుంబంలో చిచ్చిరేగిందంటే ఆ అలేఖ్యనే పుల్లలు పెట్టి అగ్గి రాజేసుంటుంది. అందులో సందేహమే లేదు. ఆ అమ్మాయి వచ్చినప్పటి నుంచి మన కుటుంబంలో సమస్యలు మొదలయ్యాయి. ఇల్లంతా గందరగోళంగా తయారయింది. ఇంట్లో ఎవ్వరికీ ప్రశాంతత లేదు. మన మనసుల్లో మంట పెట్టి వాళ్ళు చలి కాచుకోవటం ఆ తల్లి కూతుళ్లకు సరదా అయిపోయింది. ఇన్నాళ్లు వేరు, ఇప్పుడు పెళ్ళయింది, ఒకరికి భార్య అయింది, మనింటి కోడలిగా అడుగుపెట్టింది. పద్ధతి మార్చుకుంటుందిలే అనుకుంటే ఏం మారకపోగా ఇంకా రెచ్చిపోతున్నట్టు అనిపిస్తోంది. రాను రాను ఇంకెన్ని గొడవలు సృష్టిస్తుందో అని భయంగా ఉంది. ఆ అలేఖ్య అరాచకాలు తట్టుకోవడం మన వల్ల కాదేమో అనిపిస్తోంది. రే మాధవ, భూమి, మీరు కూడా వచ్చేసారా? పండగ పూర్తవ్వకుండా వచ్చేసారే? ఏమైందిరా అక్కడ? అసలు రాఘవ్ ఎందుకు కోపంగా ఉన్నాడు? మీరేంటి వాళ్లతో పాటు రాకుండా వెనకాలొచ్చారు? అసలేమైందో చెప్తావా? ఒరేయ్, ఏమైందని మేము కంగారుగా అడుగుతుంటే సమాధానం చెప్పకుండా మీరిద్దరు అలా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారేంట్రా? అసలేమైందో చెప్పండి. అమ్మా భూమి, నువ్వన్నా చెప్పమ్మా. అంతా సవ్యంగానే ఉంది, సంతోషంగానే ఉన్నామని చెప్పారు కదా, మరి ఇంతలోనే ఏ సమస్య వచ్చింది? రాఘవ్ ఎందుకు ఉన్న పళంగా ఊరు నుంచి వచ్చేశాడు? అక్కడ ఏం జరిగిందో చెప్పండి. మా పెళ్లికి ముందు ఏం జరిగిందో అన్నయ్యకి తెలిసిపోయింది. మీరంతా కలిసి అన్నయ్యకి భూమినిచ్చి చేద్దాం అనుకుని మాట్లాడుకున్న మాటలు అన్నయ్య చూశాడు. అందుకే కోపంగా వచ్చేశాడు. అన్నయ్యకు తెలియకుండా ఇంత కథ నడిపించి కనీసం మాట వరుస కూడా నాకు చెప్పలేదేంటక్క? ఇందులో చెప్పడానికే ఉందిరా. ఆ రోజు గుళ్ళో మొదటిసారి భూమిని చూడగానే తన పద్ధతి అదే నచ్చి రాఘవికి అడుగుదామని నేను మీ బావగారు అనుకున్న మాట వాస్తవమే. కానీ భూమి చదువుకోవాలి, కుదరదు అని చెప్పడంతో మేము దాన్ని అక్కడే మర్చిపోయాం. తర్వాత వాళ్లకై వాళ్లే వచ్చి నిన్ను అడిగారు. మీరిద్దరూ మనసు పడ్డారు కదా అని మీకు ముడేయడానికి మేము కూడా సంతోషంగా ఒప్పుకున్నాం. అసలు ఇందులో రాఘవ్ కోప్పడానికి ఏముంది? అయినా ఇదంతా మీకెలా తెలిసింది? మీరప్పుడు మాట్లాడుకున్నదంతా వీడియో రికార్డ్ చేసి ఇప్పుడెవరో పెన్ డ్రైవ్లో మా ఇంటికి పంపించారు వదినా. అది చూశాక బావగారు బాగా అవమానంగా ఫీల్ అయి మా ప్రసాద్ మీద అరిచి
మేమెంత బతిమాలుతున్నా సరే ఆగకుండా ఆవేశంగా వచ్చేశారు. మరి రానా? అన్నయ్యకు అవమానం చేసిన ఆ ఇంట్లో నేను కూడా ఉండలేక వచ్చేశాను. నోరు ముయ్యి. అవమానం ఏంట్రా అవమానం? ఎవరు చేశారు అవమానం? ఎవరికి అవసరం ఉంది? ఆయన వాడంటే ఆవేశంలో ఏదేదో ఊహించుకుని వచ్చేశాడు. కొత్తగా పెళ్లి చేసుకున్నావు. అత్తమావ సంతోషంగా తొలి పండక్కి ఊరికి తీసుకెళ్లారు. వాళ్ళ ఆనందాన్ని పాడు చేయకూడదు, నీ భార్య మనసుని బాధ పెట్టకూడదని ఆ మాత్రం ఆలోచన నీకు లేదా? ఏదో చూసి వాడొచ్చేశాడంట, వెనకాల వీడు కూడా వచ్చేశాడంట. రాను రాను మీ అన్నదమ్ములిద్దరికీ మతి తప్పుతుందిరా. మహా వదిలే. రాఘవ ఏదో అపార్థం చేసుకొని ఉంటాడు. నేనింకా ఏదో అనుకుని టెన్షన్ పడ్డాను. ఇదే కదా విషయం. ఇప్పుడే వెళ్ళి రాఘవతో జరిగిందంతా చెప్పి నేను కన్విన్స్ చేస్తాను. నువ్వు ఆగు. నేను కూడా వస్తాను, పదండి. సరేరా. ఏంటి రాఘవ వచ్చి గదిలో కూర్చున్నావు? ఏం జరిగిందని మధ్యలోనే వచ్చేసావంట? పండుగ పుట్ట వెళ్ళినోడివి, ఓ 2 పూటలు ఉండి రావాలి కదా. అక్క, దయచేసి ఏం మాట్లాడొద్దు. నా మనసేం బాలేదు. నన్ను ఒంటరిగా వదిలేండి. మనసు బాలేకపోవడానికి అసలు ఇప్పుడు ఏం జరిగిందిరా? ఎవరేం చేశారని? వాళ్ళేదో అభిమానంగా ఇంటికి పిలిచారు. వెళ్ళినోడివి ఓ 2 పూటలు పద్ధతిగా ఉండి రావాలి, కానీ మధ్యలోనే ఇలా వచ్చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు? మీరు వచ్చారు కదా అని వెనకాలే భూమి మాధవ్ కూడా వచ్చేశారు. అక్క, ఏం జరిగిందో నాకు తెలుసు. నేనెందుకు వచ్చానో నాకు తెలుసు. జరిగిపోయిన దాని గురించి మాట్లాడుకోవడం వేస్ట్. మీరు వెళ్ళండి. రాఘవ, ఎవరు ఏం చేశారని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అయ్యగారి మీద అంతలా కోప్పడాల్సిన అవసరం ఏముంది? బావా, ఏమీ తెలియనట్టు అడుగుతారేంటి? ఏం జరిగిందో మీకు తెలీదా? నేను ఎందుకు వచ్చేసానో మీకు తెలీదా? ఓ, వచ్చేసానని చెప్పిన వాళ్ళు ఎందుకు వచ్చానో చెప్పలేదా? రాఘవ, ఏం చేసినా మేము మీ మంచికే చేశాం. అది నువ్వు అర్థం చేసుకుంటావని అనుకున్నా, కానీ ఇలా అపార్థం చేసుకుని వచ్చేస్తే ఎలా రా? అర్థం చేసుకున్నాను, బాగా అర్థం చేసుకున్నానక్క. ఆ హరిప్రసాదే నన్ను అవమానిస్తున్నాడు అనుకునేవాణ్ణి, కానీ నా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను అవమానిస్తున్నారని నిన్ననే తెలిసింది.